అది మీరు నన్ను బిఏ పరీక్షలు రాయనిస్తే. సరేలే, పరీక్షలు మరీ ఎక్కువ రోజులు ఉండవు కదా, ఒక 4-5 రోజుల విషయం అంతే. ఇక్కడికి వచ్చాక నిదానంగా రాసుకోవచ్చులే. నువ్వు మరీ ఎక్కువ జాలి చూపించాల్సిన అవసరం లేదు. నీకైతే తెలుసు, కానీ వీళ్ళందరికీ కూడా తెలియాలి. మా ఇంట్లో పెళ్లి తర్వాత ఆడపిల్లలు చదువుకోవడం నాకు ఇష్టం ఉండదు. అందుకే ఎంత చదివిందో అది మాకు సరిపోతుంది. వదినా, ఈ రోజు వరకు మీరు ఏం కోరుకున్నారో అదే జరిగింది. ఈ రోజు కూడా అలాగే జరుగుతుంది. మీరు ప్రశాంతంగా కూర్చోండి. సరే అమ్మా, పాయసం నువ్వు ఎలాగో చేస్తావు. పీటా చేయడం వచ్చా నీకు? కొంచెం కొంచెం వచ్చు. అమ్మని పెద్దమ్మని చూసి నేర్చుకున్నాను, కానీ వీళ్ళంతా బాగా చేయలేను. మాకంటే వయసు అయిపోయింది, మేం బాగానే చేస్తాము. కానీ మా అమ్మాయి అహానా కూడా పీట చాలా బాగా చేస్తుంది. ఒకవేళ మీ ఇంట్లో పెళ్లి అయితే గనక పీట, పాయసం, పోలి అన్నీ చేసి బంధువులందరినీ సంతోషపెడుతుంది. అవునండి, ఒకసారి మీరు ఈ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. ఇంటి పనులన్నీ చేసేస్తుంది. చాలా అద్భుతంగా వంట చేస్తుంది. అది కాకుండా కుట్టు పని, హల్లికర్ కూడా వచ్చు. అవునా? కుట్టుపల్లో ఏమేమొస్తాయి? శ్రేయమ్మ, వెళ్ళు, మనం అన్ని తీసి పెట్టాము. అహానా చేసినవన్నీ తీసుకురా, వీళ్ళకి చూపించు. సరే. ఇదిగో చూడండి. ఏం చేస్తున్నారు వీళ్ళు? వీటిలో ఒక్కటి కూడా నేను చేయలేదే. నేను అసలు ఎప్పుడు కుట్టు పని చేయలేదు. ఇవన్నీ పెద్దమ్మ, అమ్మ చేసినవి. ఇప్పుడు నన్ను ఈ కుట్టు పని గురించి ఏమైనా అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఇవన్నీ నువ్వే చేసావా? అవునండి, నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ తన సొంత చేతులతో చేసింది. ఇది చూడండి, టేబుల్ కవర్ ఎంత అందంగా డిజైన్ చేసిందో. ఇది కూడా చూడండి, ఎంత అందమైన పువ్వులో. ఇది కూడా తనే చేసింది. అల్లికలొచ్చు, మరి కుట్టు పని అంటే పిల్లల బట్టలు కుట్టడం, స్వెటర్లు అల్లడం చేయగలవా? మా ఇంట్లో 2 అమ్మాయిలు, తను కుట్టిన బట్టలు, స్వెటర్లే వేసుకుంటారు. అవునా? మా అమ్మాయి అహానా మీ ఇంటి కోడలైతే కనుక మీకు ఫిర్యాదు చేసే అవకాశమే ఇవ్వదు. సరే, నేను మీ అందరితో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మా ఈ అమ్మాయి తండ్రి నా తమ్ముడు. అతను ఇప్పుడు ఈ లోకంలో లేడు. ఈ అమ్మాయి బాధ్యత అంతా మేమే చూసుకుంటున్నాము. నేనైతే రిటైర్ అయిపోయాను. పెన్షన్తో ఇల్లు గడుస్తుంది. ఒక కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు. ఇప్పుడు వారికి కూడా 2 పిల్లలు. మిగతా ఇంటి ఖర్చులు కూడా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వయసు అయిపోయింది, మందులకు కూడా ఖర్చు అవుతూనే ఉంటుంది. అందుకే మీతో నా విన్నపం ఏంటంటే, ఈ కట్న కానుకల విషయం ఏదైనా ఉంటే ముందే మాట్లాడుకుంటే బాగుంటుంది. ఎందుకంటే నా వల్ల కుదరదు ఎక్కువ ఇవ్వడం. చూడండి సార్, మేము ఆడపిల్లల విషయంలో బేరాలాడము. మేం పేదవాళ్ళం కావచ్చు, కానీ మరీ అంత తక్కువలో లేము. మీ అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకోవడానికి మీ డబ్బులు అవసరం లేదు. సరే, అమ్మాయి నచ్చిందో లేదో మేము మీ కబురు పెడతాం. ఇంట్లో వాళ్ళకి అమ్మాయి నచ్చితే పెళ్లి తేదీ కూడా నిర్ణయించుకుందాం. శుభకార్యానికి ఆలస్యం చేయకూడదు. సరే సరే, నీకెలా మంచిదనిపిస్తే అలా. మేము కూడా అదే కోరుకుంటున్నాము. ఆడపిల్ల అంటేనే బరుల సొమ్ము. త్వరగా పెళ్లి జరిగి అత్తారింటికి వెళ్ళిపోతే చాలు, అదే కోరుకుంటున్నాం. ఏంటంటే ఇప్పుడు మాకు కూడా వయసు అయిపోతుంది కదా. అవునండి, చాలా సంతోషం అండి. నా బిడ్డ మీ ఇంటి కోడలుగా మీ ఇంటికి వస్తే
చూద్దాం, ఇంట్లో వాళ్ళతో మాట్లాడి చెప్తాంలేండి. పోల్టో, నువ్వేమైనా అడగాలా? అది పెద్దమ్మా. లేదు పెద్దమ్మా, ప్రస్తుతానికి ఏం లేదు. కానీ ఈరోజు మొదటిసారి కలిసినప్పుడే మీ మీద వేడి టీ పూసేసింది, దాదాపు కాల్ చేసింది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఇలా జరిగితే ఇబ్బంది అవుతుంది కదా. నిజమే చెప్పావు పోల్టు. అందుకే చెప్తున్నాను, ఒక సమయంలో ఒక్క పనే చేయాలి అని. ఇప్పుడు ఇల్లు చూసుకుంటూ చదువు కూడా చదువుతానంటే ఇలాంటి గందరగోళమే జరుగుతుంది కదా. అయినా ఇల్లు కుటుంబాన్ని నడపడం చాలా కష్టం, అంత సులభం కాదు. చాలా ప్రేమగా చూసుకోవాలి. సరే వదిలేండి, జరిగింది పొరపాటు, పడిపోయింది టీ, పర్వాలేదు. నిజంగానే భయపడిపోయి ఉంటుంది. ఇంకెవరికైనా ఏమైనా అడగాలా? ఆహానా, కాస్త నడిచి చూపించు. కాళ్ళకేమైనా ఇబ్బంది ఉందేమో. ఠాకూర్ గారు సరిగానే చెప్పారు. నా బుర్రలోంచి మాటే వెళ్ళిపోయింది. కాస్త నడిచి చూపించు. ఆహానా, పైకిలే, కాస్త నడిచి చూపించు. చాలు చాలు, బాగుంది. గుట్టు విప్పి చూపించు, అసలేందేనా? ఇదిగోండి, ఇది చూడండి, పూర్తిగా అసలైనది. ఇంత దృఢమైన జుట్టు మీరు ఎప్పుడు చూసుండరు. ఇంకెవరికైనా ఇంకేమైనా అడగాలా, చూడాలా? రాసి చూపించమంటారా? నా చేతి రాత చూడాలనుకుంటున్నారా? ఏంటే? లేదు, నా ఉద్దేశం ఏంటంటే పెళ్లి చూపులకు వచ్చినప్పుడు అమ్మాయి చేతి రాత కూడా చెక్ చేస్తారు కదా. మీకెలా తెలుసు నేను అబద్ధం చెప్తున్నానో లేదో అని? అయినా మీకు మా ఇంటి వాళ్ళు అంతగా తెలియదు కూడా. నేను హిందీ, బెంగాలీ మరియు ఇంగ్లీష్లో నా పేరు వ్రాయగలను. మీకు నా చేతిరాత చూడాలనుందా? రాసి చూపించనా? అమ్మా, ఇప్పుడు దాని అవసరం లేదులే. నువ్వు నీ పేరు రాయగలవని మాకు నమ్మకం ఉంది. నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, బిఏ చదువుతున్నావు కదా, కాబట్టి నీ పేరు నువ్వు వ్రాయగలవు. అయినా ఇవన్నీ పాతకాలం నాటి మాటలు. కేవలం పాత కాలంలోనే జరిగేవా ఇవన్నీ? కానీ ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. మీరు నా జుట్టు కూడా చూశారు, అసలైనదా లేక నకిలీదా అని. నన్ను నడిచి చూపించమని కూడా అడిగారు మీరు. మీ అదృష్టం బాగుంది, చర్మాన్ని రుద్ది చూడలేదు మేకప్ ఉందా లేదా అని. ఇదిగోండి, ఇది కూడా చూసేయండి, మీ అనుమానం తీరిపోతుంది. మీరు అబ్బాయి తల్లిగారు. మా అమ్మ అయితే కూతురి పెళ్లి చేస్తోంది. కానీ మీకు కొడుకు.
మీకు హక్కు ఉంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు?